స్వయం సేవకులు ఒకరితో ఒకరు స్నేహసూత్రం కట్టుకుంటారు. రక్షాబంధనమనే స్నేహసూత్రం కులం, మతం, భాష, ధనం, విద్య, సామాజిక ఉచ్చ నీచ భేదాలను తొలగిస్తుంది. ఈ సూత్రాన్ని కట్టుకున్నప్పట్నుంచి స్వయం సేవకులు పరస్పరం ఆత్మీయ భావనతో బంధింపబడతారు. స్వయం సేవకులు తమ సమాజంలోని వేరువేరు బస్తీలకు వెళ్లి తరతరాలుగా వంచితులుగా, ఉపేక్షితులుగా పిలువబడే వారికి రక్షాసూత్రం కడతారు. వంచితులు, ఉపేక్షితుల మధ్య కూర్చుని వాళ్లకు రక్షాబంధన్ కట్టడమే కాక శ్రీకృష్ణుడు చెప్పిన సమానం సర్వభూతేషు అనే మాటలను వల్లెవేస్తారు. దీని వెనుక ఉద్దేశం ఏమిటంటే సంపూర్ణ సమాజపు రక్షణను సంపూర్ణ సమాజమే వ్రతంలా స్వీకరించాలి. శక్తివంతమైన సమరసత, సంస్కారంతో కూడిన సుసంపన్న సమాజమే ఏ దేశపు శక్తికైనా ఆధారమవుతుంది. సంఘ ఆ సమాజ నిర్మాణ పనులనే ఉంది. రక్షాబంధన ఉత్సవం ఈ మహోద్యపు చరణరూపం.